అందరికీ నమస్తే. మనం నిత్యం పూజించే దైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే భలే ఇష్టం కదండి. మనం ఏదైనా గుడికి వెళ్ళాలి అంటే మనం ముందు ఏమనుకుంటామండి? తిరుపతి వెళ్తే బాగుండబ్బా, 2 రోజులు సెలవులు అంటే చాలండి, చక్కగా తిరుపతి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత కొండపైన దిగితే ఎంత బాగుంటుందండి తిరుపతి. చల్లటి వాతావరణం, ఆ కొండలు, మంచిగా చాలామందిని చూస్తామండి. చాలా జన సమూహంలాగా కనపడతారు కదండి అక్కడ. అంటే చాలా రాష్ట్రాల నుంచి, చాలా దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా. నిజంగా అట్లా చూడాలి అంటే మన కళ్ళు మంచివి అవ్వాలి అంటారండి. కళ్ళు మంచివైతే అంత మంచి చూస్తాం కదండి. ఇంకోటి ఏంటంటే అంతా రెడీ అయ్యి మంచిగా స్వామిని చూద్దామని చాలా ఆతృతగా వెళ్తామండి. వెళ్తే మనకి చిన్నగా ఒక అనుమానం వస్తుంది. ఏంటండి అది? స్వామి దర్శనం 1 గంటకు అవుతుందా, 10 గంటలు పడుతుందా అనే ఒక అనుమానం వస్తుందన్నమాట. ఇంకొకటి ఆ జనాలను చూస్తే, అంతమంది సమూహంగా ఉండే జనాలు చూస్తే భయం కూడా వేస్తుందండి. అమ్మో ఎంత హైరాణ పడతామో అని చెప్పేసి అనిపిస్తుందన్నమాట. చాలా ఆ జనాల ఒత్తిడిలో తోసుకుంటూ కష్టపడి లోపలికి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత స్వామిని చూస్తామండి. ముందు ఏమనుకుంటామండి? స్వామికి ఏదో చెప్పేయాలి, చాలా చాలా చెప్పేయాలనుకుంటాం. స్వామిని చూసిన తర్వాత ఏమీ గుర్తురావండి. ఏమనిపిస్తుంది? అప్రయత్నంగా కళ్ళనీళ్ళు వస్తాయండి. మమ్మల్ని బాగా చల్లగా చూడు తండ్రి అని తప్ప ఇంకొక మాట ఏమీ అనలేమండి. ఎందుకంటే ఆయన రూపం అంత మైమర్పించేలాగా ఉంటుందన్నమాట మనకి. ఏంటి, చూసేటప్పటికి వెంటనే పోలీసులు లాగేస్తూ ఉంటారనమాట. కానీ మనం వెంటనే ఏమనుకుంటామండి? పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటాం. ఏంటంటే మళ్ళీ చూసే భాగ్యాన్ని ఇవ్వు అని చెప్పేసి. ఏంటంటే పడ్డ కష్టమంతా మర్చిపోతామండి. ఆయన్ని చూడగానే మళ్ళీ చూడాలి, బాగా దర్శనం అయింది అన్న భావన వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ భావన వస్తుంది, ఆ స్థలం యొక్క గొప్పదనం అండి. ఎందుకంటే స్వామి స్వయంభుగా ఉన్నాడు కదండి అక్కడ. మనలో ఆ భావన వచ్చేస్తుంది. మనం పడ్డ కష్టము అవన్నీ ఏమీ లేవండి, ఆయన చూసిన తర్వాత మళ్ళీ వచ్చేయాలనే భావన వస్తుందన్నమాట. ఏంటంటే స్థలం, ఆ ప్లేస్ మంచిదైతే కూడా మనకి మంచి భావనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, స్వామిని ఏమని పిలుస్తామండి? వడ్డీ కాసులవాడ అంటాం. వడ్డీ కాసులవాడ అని ఎందుకంటారండి? మనము గుడికి వెళ్ళిన తర్వాత మనకు తోచింది ఏదో కానుక వేస్తాం కదండి, ఆయనకి సమర్పిస్తాం కదా. మనము ఆ కానుక వేసిన దానికి వడ్డీతో సహా, అంటే ఆయన వడ్డీ చెల్లిస్తూ ఉంటాడు కదండి. ఎవరికి? కుబేరుడికి వడ్డీ ఇస్తాడు కాబట్టి, ఓ వీళ్ళు డబ్బులు వేశారు, వీళ్ళకి కూడా వడ్డీ, అంటే మన కష్టాన్ని ఆయన స్వీకరించి మనకు కూడా మన బాధలన్నీ ఆయన భరించి మనం వేసిన డబ్బులన్నీ కూడా వీళ్ళకి వడ్డీతో సహా, వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ నేను మొక్కులు తీర్చాలి అనే భావంతో ఆయన ఉంటారంటండి. ఆయన ఎప్పుడూ మనకి సహకరిస్తూ ఉంటారట. ఇంకోటి, మనకి ఏమన్నా ఆపదలు ఉంటే కూడా మనం ఏమనుకుంటామండి? వెంటనే ఆపద మొక్కులు వాడా అనేస్తాం. ఇంకొకటి ఏంటంటేనండి, ఆయనకి ఏంటంటే గోవిందనామాలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మనం నిత్యము గోవిందనామాల్ని స్మరిద్దామండి. గోవిందనామాలు సేవించుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే శనివారం అంటే ఆయనకి చాలా ఇష్టం కదా. శనివారం రోజున ఆయన ఎక్కడ శయనిస్తూ ఉంటారండి? చక్కగా వైకుంఠంలో పాలకడలి పైన శయనిస్తూ ఉంటారు కదండి. అందుకే వైకుంఠనాథుడు అంటాము. ఇంకొకటి మనం ఏమంటామండి ఇక్కడ? కలియుగ వైకుంఠుడు అంటాం కదండి. మన వైకుంఠుడికి ఏం చేయాలండి? శనివారం రోజున చక్కగా పాల పాయసం చేసి నివేదన చేసి ఆయన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉందామండి. స్మరించుకుంటే మనకు కూడా మంచిగా బాగుంటుంది కదండి. మన ఇష్టాయిష్టాలు కూడా ఆయన తీర్చడానికి మనకి సహకరిస్తూ ఉంటాడు కదా. ఏంటంటే ఆయన దయ మనపై ఉండాలని చెప్పి మనం ఎప్పుడూ నిత్యం పూజిస్తూ ఉందామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. మీ రజని. థ్యాంక్ యూ.